దక్షిణ కాశీగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం పేరొందింది. తిరుపతి తరహాలో నిత్య అన్నదాన సత్రం నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న సత్రం చిన్నదిగా ఉండడంతో అది సోమ శుక్రవారాల్లో మాత్రమే సరిపోతుంది. మిగతా రోజుల్లో 100 మందికే ఆ సత్రాన్ని పరిమితం చేస్తున్నారు. దీంతో వేలాదిగా వస్తున్న భక్తులకు భోజనం అందడం లేదని అధికారులు తెలిపారు. చాలా మంది ప్రైవేటు హాస్టళ్లలో తినాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఆధునిక హంగులతో నిత్య అన్నదాన సత్రం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామన్నారు ఆలయ అధికారులు. వేములవాడ దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చేసాము. చాలా బాగుంది దర్శనం. మాకు అన్ని విధాలుగా దర్శనం బాగా జరిగింది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇది అన్నదానం సరిగా జరగటం లేదు. అది అన్నదానం కొంచెం పెంచవలసిందిగా కోరుతున్నాము. అలాగే తిరుపతిలో జరుగుతున్న నిత్య అన్నదానం లాగానే దీన్ని కూడా పెంచాల్సిందిగా కోరుతున్నాము. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి మేము ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వస్తాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్నది ఏంటంటే కొంచెం శుభ్రత విషయంలో ఇంకా కొంచెం పరిశుభ్రంగా పరిసరాలను ఉంచితే చాలా బాగుంటుందని మా ఉద్దేశము. అదొక విషయం. ఇంకొకటి అన్నదాన సత్రంలో కూడా మనకు తిరుపతిలాగా నిత్యాన్నదాన సత్రం ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మేము ఈ వేములవాడ దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. అలాగే